ఒక ఊరిలో పప్పు అనే పిల్లి ఉండేది. పప్పు రోజు ఉదయం లేస్తూనే నిద్రపోతూ, బోయ్ ఇవాళ ఏం తినాలో అని యోచించేది. అతడికి బజ్జీలు, మిర్చి, పులిహోర, ఐరీం అన్నీ ఇష్టమే. ఒకరోజు పప్పు ఏం తినాలో అర్థం కాలేదు. ఇంట్లో ఏమీ లేదు. బయటకు వెళ్ళాడు. ఆ సమయంలో లడ్డు మామ బాగా కోపంగా ఉండి తన తోటలోని లడ్లు వేసుకుంటూ, ఎవ్వరూ దగ్గరికి రాకూడదు అని అరుస్తున్నాడు. పప్పుకు లడ్డు కనిపించగానే నోరు తడులుతున్నది. అలానే మామ దృష్టికి పడకుండా దూకాడు. కాని తోటలో జమ్ము కోతి కూడా ఉంది. కోతి పప్పును చూసి అరవడం మొదలుపెట్టింది. పప్పు భయంతో తల దించుకున్నాడు. కాని జమ్ము కోతి నవ్వుతూ, ఏమయ్యా పప్పు! నన్ను చూస్తే ఎందుకు భయపడతావు? నేను నీకు మిత్రుడ్ని అని చెప్పింది. అప్పుడు ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ వేశారు. జమ్ము కోతి లడ్డూ మామను దూరంగా ఆకర్షిస్తే, పప్పు బాక్స్లో ఉన్న 3 లడ్లు తీసుకురావాలి. ప్లాన్ సక్సెస్ అయ్యింది. కాని పక్కింటి చిన్న పిల్లాడు చూసి, అయ్యో! పిల్లి లడ్లు దొంగిలిస్తోంది అని అరవడంతో పప్పు చేతిలో లడ్లు పడిపోయాయి. కాని మామ వచ్చేసరికి 3 లడ్లు నేలపై. మరియు పప్పు, జమ్ము ఇద్దరూ అక్కడే నిల్చున్నారు. లడ్డూ మామ కోపంగా చూశాడు. ఆ వెంటనే చిన్నవాడు వచ్చి అన్నాడు, మామా, వీళ్ళు ఒక లడ్డు కూడా తినలేదు. నేలపై పడిపోయింది అన్నాడు. మామ కాస్త సన్నగిల్లాడు. చివరికి నవ్వుతూ అన్నాడు, బంగారాల్లారా, అలా దొంగిలించకుండా అడిగితే ఇస్తానేగా. చివరికి పప్పు, జమ్ము ఇద్దరూ కలిసి లడ్లు తిన్నారు. అప్పటినుండి వారు మామకు కూడా మంచి స్నేహితులయ్యారు.